మనం ఇప్పుడు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలానికి పక్కన ఉన్నటువంటి వర్కాల విలేజ్కి సంబంధించినటువంటి భూములలో ఉన్నాం. మనం ఎందుకు ఈ భూములలో ఉన్నాం, దేనికోసము ఇక్కడికి రావడం జరిగింది అంటే, ఇక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక 43 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములని ప్రభుత్వము గుంజుకోబోతోంది. దేనికి తీసుకుంటుంది ప్రభుత్వం, ఎందుకోసం తీసుకుంటుంది అంటే, ఇక్కడ ఏదైతే కృష్ణాయనపల్లి అలాగే శర్లగూడెం రిజర్వాయర్లు ఉన్నాయో డెండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఆ రిజర్వాయర్లో మునిగిపోతున్నటువంటి వాళ్లకు పునరావాసం కల్పించడం కోసం R&R కింద కానీ, లేకపోతే వాళ్లకు అక్కడ భూములు ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇక్కడ ఇండ్లు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసం కల్పించడం కోసము ఇక్కడ దాదాపు ఒక 45 ఎకరాల భూమిని, పేదలకు సంబంధించినటువంటి భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ఒక గెజెట్ ఇచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 8వ నెల, అంటే పోయిన నెల 2025 పోయిన నెల ఆగస్టు 11వ తారీఖు నాడు నల్లగొండ జిల్లా రాజపత్రం అని చెప్పేసి కలెక్టర్ గారి నుంచి ఒక గెజెట్ రావడం జరిగింది. ఇది వచ్చినటువంటి గెజెట్. దీంట్లో సర్వే నెంబరు 173 సర్వే నెంబర్లో ఉన్నటువంటి మొత్తము 45 ఎకరాల భూములని తీసుకోవడం కోసము ప్రభుత్వం ఒక గెజెట్ని విడుదల చేసింది. పోనీ సరే, ఈ భూములు ఇవన్నీ కూడా చాలా పెద్దవాళ్ళయి, వాళ్ళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళ భూములు పోతున్నాయి అనుకుంటే అభ్యంతరం లేదు. వీళ్ళందరూ కూడా పేదలు, సీలు, బీసీలు, ప్రధానంగా వడ్డెర సామాజిక వర్గము, ముదిరాజు సామాజిక వర్గము, యాదవ సామాజిక వర్గం ఉన్నారా, యాదవ సామాజిక వర్గము, అలాగే మాదిగ సామాజిక వర్గము, వీళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్లు ఇవి. ఈ ల్యాండ్లలో దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాయనలు, ఇప్పుడు వీళ్ళు ఇదే భూమిలో పంట వేసుకొని బతుకుతా ఉన్నారు. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు దీని కింద కనుక ఈ భూములను తీసుకుంటే వాళ్ళు జీరో ల్యాండ్ ఉన్నటువంటి రైతులు అందరూ ఇందులో మెజారిటీగా జీరో ల్యాండ్ రైతులు అయిపోతారు. అంటే వాళ్ళకున్న భూమి ఇది ఒక్కటే. ఇందులో మొత్తము 43 మంది పేర్లను ఇందులో పెట్టడం జరిగింది ఈ గెజెట్లో. ఇది పెట్టడమే కాకుండా పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఎంత తెలివిగా అత్యుత్సాహంగా ప్రదర్శిస్తుంది అంటే, బేసిక్గా మనం తెలంగాణ రాష్ట్రంలో పేపర్లు ఏ పేపర్ చదువుతామండి మనం? ఈనాడో, ఆంధ్రజ్యోతో, లేకపోతే నమస్తే తెలంగాణనో, సాక్షో గిట్లాంటి చదువుతాం. కానీ ఇది పబ్లిక్ నోటీస్ ఇచ్చిన దానికి అదేదో ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారు కదన్నా, అదేదో ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చారు. ఈ ప్రజలు, ఈ గ్రామాల ప్రజలు ఇంగ్లీష్ పేపర్ చదువుతారా? చదవరు. కానీ ఇంగ్లీష్ పేపర్లో ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళ పేరుని చదువుతా, ఒకసారి చదివిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతా. నిజంగా చాలా బాధ, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. గత కొన్ని రోజుల నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నాకు కుదరలేదు రావడానికి, ఇప్పుడు వచ్చిన. సో మొత్తము 43 మంది రైతులు ఉన్నారు. ఇల్లా 173 సర్వే నెంబరు, అసైన్ ల్యాండ్ 45 ఎకరాలు. ఇందులో గండికోట సీను, ఆయనదో 1.5 ఎకరం పోతుంది, 1 ఎకరం 10 గుంటలు పోతున్నది. కలకొండ జ్యోతి, ఆమెదో 30 గుంటలు పోతున్నది. మేకల పుష్పలత, పల్లపు విజయ్ కుమారు, పడిగం యాదమ్మ, కందికొండ జంగయ్య, కలకొండ బుగ్గయ్య, కలకొండ ముత్తయ్య, కుర్మేటి కృష్ణయ్య, గండికోట కృష్ణయ్య, గండికోట అంజయ్య. ఇట్లా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా మీరు ఇక్కడ ఇందులో చూడొచ్చు. ఒకసారి ఇది క్లోజప్ చేసుకో. ఇందులో చూస్తే అన్ని 20 గుంటలు, 1 ఎకరం 10 గుంటలు, 20 గుంటలు, 14 గుంటలు, ఎకరము ఇట్లనే ఉన్నది. చూడండి, గండికోట అలివేలు, గండికోట చంద్రయ్య, గండికోట రాములు, గొడుగు నర్సయ్య, గొడుగు సత్తయ్య, జక్కుల కృష్ణయ్య, డేరంగుల ఈదయ్య, డేరంగుల శినమల్లయ్య, డేరంగుల నరసింహ, నారాని బుచ్చయ్య, ఆయన 1 ఎకరం 17 గుంటలు పోతున్నది. పగడాల గౌరమ్మ, పెర్ల లింగయ్య, బాతుక సత్తయ్య, గండికోట బిచ్చపతి, బెత్తుల యాదయ్య, మెర్ల లక్ష్మయ్య, మామిడి శెట్టి కృష్ణయ్య, మామిడి శెట్టి భిక్షమయ్య, మేకల నాగమ్మ, యాచారం నిరంజన్, యాచారం పద్మారావు, రాజన్న బాధ రాజన్న, గండికోట రాములు, ఇంకా వరికుప్పల కృష్ణయ్య, వరికుప్పల భిక్షమయ్య, వరికుప్పల బుచ్చయ్య, వరికుప్పల రావులమ్మ, వరికుప్పల వెంకటయ్య, వరికుప్పల సైదులు, వింజమూరి ముత్తమ్మ, వింజమూరి రవి, సుగునమ్మ, గండికోట సుగునమ్మ. ఇట్లా పాపం ఏమది 6 గుంటలు ఉంది, 6 గుంటలు కూడా పోతున్నది. సో ఇట్లా మొత్తం 45 ఎకరాల భూమి. ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమే కావచ్చు గతంలో, కానీ
వీళ్ళు ఇదే భూమిని నమ్ముకొని కొన్ని దశాబ్దాలు కాదు ఆల్మోస్ట్ ఒక 50-60 ఏండ్లకెళ్ళి ఇదే భూములలో ఉన్నారు వీళ్ళు, ప్రభుత్వం ఇచ్చిన కాడ నుంచి కూడా. ఇప్పుడు ఇలా ఉన్న పలంగా ఈ భూములను తీసుకోవడం. ఒకసారి మనం ఈ భూములను చూస్తే కూడా ఇటు ఒకసారి కింద క్లోజ్అప్ చేసుకో. ఇది పచ్చిలో ఉన్నాం మనం, కొంచెం అసుట పోతే వర్షాలు వేసిరు. ఈ కింద భూమి సారం కూడా చూస్తే ఇవి ఎర్ర భూములు, బంగారం పండుతుంది ఈ భూములలో, బంగారం పండుతుంది. ప్లస్ ఇది చింతపల్లికి దగ్గర, జస్ట్ కూతవేట దూరం. చింతపల్లికి ఇడికి అటు ఇటుగా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు అంతే, చింతపల్లి గేట్కి. ఇది ఇక్కడ మార్కెట్ వాల్యూ ఈజీగా 1.5 నుంచి 2 కోట్లు పోతుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ. ఇప్పుడు ఈ ల్యాండ్ను గుంజుకొని వీళ్ళకు భూసేకరణ చట్టం అదేదో ఉంది కదా, దిక్కుమాల చట్టం, దాని కింద 2 లక్షలు 3 లక్షలు చేతులు పెడదామని చూస్తున్నారంట.